హలో అండి, అందరికీ నమస్కారం. 16 సోమవారాల వ్రతం చేశామంటే శివలింగం ఉండాల్సిందే. ఈ క్యూట్ శివలింగాన్ని ఎలా తయారు చేశారో చూపిస్తాను వచ్చండి. ఎవరి తొక్కని మట్టిని తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేయాలంట. మరి ఎవరూ తొక్కని మన్ను ఏదైనా ఉందంటే అది పుట్టమన్ను మాత్రమే. అందుకే బావిలోని నీళ్లు తీసి పుట్టను తడిపి శివలింగానికి కావలసిన కొంచెం మట్టిని అయితే తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా తలకి స్నానం చేసిన తర్వాతే మనం మొదలు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ప్రతి వారము ఇదే ప్రాసెస్. ఇప్పుడు మీకు చూపిస్తున్న శివలింగం 16వ శివలింగం అనమాట. అంటే 15 వారాలు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో మీ వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది లాంగ్ వీడియో పోస్ట్ చేయమని అడుగుతున్నారు. నాకు కొంచెం టైం కావాలండి, మీకు పూర్తి వివరాలతో లాంగ్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. చాలా వరకు సందేహం రావచ్చు, సిటీలో ఉన్న వాళ్ళకి పొట్టుమని దొరకదు కదా అని చెప్పేసి. మనసుంటే మార్గం ఉంటుందండి, ఎక్కడో ఒక దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. లేదు అనుకుంటే పూజారిని అడిగి దీనికి ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే తెలుసుకోండి. చూడండి శివలింగాన్ని ఎంత క్యూట్ గా రెడీ చేశారో, చాలా ముచ్చటేస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక్క లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.